నమస్కారం. ప్రపంచ ప్రసిద్ధమైన పూరి జగన్నాథుడి ఆలయం గురించి మనందరికీ తెలుసు. కానీ ఆ దేవుడు ఎలా వెలిశాడు, ఆ విగ్రహాల వెనక ఉన్న అసలు పురాణ కథ ఏంటి, ఎందుకు ఆయన రూపం ఇలా అసంపూర్ణంగా ఉంటుంది, ఈ రోజు వీడియోలో మనం పూరి జగన్నాథుడి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఇంద్రజిమ్నుడు అనే రాజు నీలమాధవుడు అనే దైవాన్ని చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది. ఆయన కోసం వెతుకుతూ సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ గిరిజనులు ఒక దైవాన్ని పూజించేవారు. కానీ అకస్మాత్తుగా అది అదృశ్యమైంది. రాజు నిరాశతో ఉపవాసం ఉండగా సముద్రంలో కొట్టుకొస్తున్న ఒక పెద్ద చెక్క ముక్కను తీసుకురా అని ఆకాశవాణితో వినిపించింది. సముద్రం నుండి వచ్చిన ఆ చెక్కతో విగ్రహాలు తయారు చేయాలని రాజు భావించాడు. అప్పుడు ఒక ముసలి వడ్రంగి రూపంలో సాక్షాత్తు విశ్వకర్మ అక్కడికి వచ్చాడు. ఆయన ఒక షరతు పెట్టాడు. నేను ఒక గదిలో విగ్రహాలు చెక్కుతాను. 21 రోజుల వరకు ఎవరు తలుపులు తెరవకూడదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ గదిలో నుండి శబ్దాలు రాకపోవడంతో రాజు కంగారు పడి గడువు ముగియక ముందుకే తలుపులు తీస్తాడు. అంతే, ఆ వడ్రంగి మాయమైపోయాడు. విగ్రహాలు అసంపూర్ణంగా చేతులు కాలు లేకుండా ఉండిపోయాయి. రాజు బాధపడుతుండగా, ఇదే నా రూపం, నన్ను ఇలాగే పూజించు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పటి నుండి జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రలు ఇలా అసంపూర్తి రూపంలో పూజలు అందుకుంటున్నారు. ఇది ఒక లోపం కాదు, భక్తులను ఆకర్షించే ఒక అద్భుతమైన దివ్య రూపం. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం అనగానే మనకు గుర్తొచ్చేది రథయాత్ర. కానీ ఆ విగ్రహాల లోపల ఒక అంతుచిక్కని రహస్యం దాగి ఉందని మీకు తెలుసా? ఆ విగ్రహాల గుండెల్లో ఒక ప్రత్యేకమైన బ్రహ్మ పదార్థం ఉంటుందని, దానిని ఎవరు చూడకూడదని చెబుతారు. అసలు ఆ రహస్యం ఏమిటి, ఆ విగ్రహాలు ఎలా మారుస్తారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి 12 లేదా 19 ఏళ్లకు ఒకసారి నవకళేబరం అనే ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పాత విగ్రహాలను తీసేసి కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రక్రియ చాలా రహస్యంగా జరుగుతుంది. ఆ సమయంలో ఆలయం చుట్టూ ఉన్న విద్యుత్ సరఫరాను ఆపేస్తారు. నగరం మొత్తం చీకటిగా ఉంటుంది. కేవలం ప్రధాన పూజారి మాత్రమే లోపలికి వెళ్తారు. వారి కళ్ళకు గంతలు, చేతులకు బట్టలు చుడతారు. ఎందుకంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని చూసిన వారు జీవించలేరని భక్తుల నమ్మకం. అసలు ఆ విగ్రహం లోపల ఏముంటుంది? కొందరు అది శ్రీకృష్ణుడి గుండె అని నమ్ముతారు. మరికొందరు అది పురాతన శాలిగ్రామం అని, మరికొందరు శక్తివంతమైన యంత్రమని అంటారు. ఏది ఏమైనా అది అత్యంత శక్తివంతమైన వస్తువు అని, అందుకే దానిని అత్యంత భద్రంగా కొత్త విగ్రహంలోకి అమరుస్తారని చెబుతారు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అక్కడ ఉన్న అనుభూతి వర్ణనాతీతం అని పూజారులు చెబుతున్నారు. పూరి జగన్నాథ్ ఆలయం అంటే కేవలం విగ్రహాలే కాదు, అక్కడ ప్రకృతి రహస్యం కూడా. జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం, గర్భగుడిలోకి సముద్రపు శబ్దం వినిపించకపోవడం, శిఖరం మీద పక్షులు కూడా వాలకపోవడం, ఇవన్నీ ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాని విషయాలు. భక్తుల దృష్టిలో ఇదంతా ఆ జగన్నాథుడి మహిమ. భక్తికి విజ్ఞానానికి మధ్య ఎన్నో చిక్కుముడులున్నాయి. బహుశా కొన్ని విషయాలు తెలుసుకోవడం కంటే ఆ భగవంతుని మీద నమ్మకం ఉంచడమే మనకు శాంతినిస్తుంది.